వెల్కమ్ టు ఏపీ న్యూస్. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభలు ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్వలనతో పీఠాధిపతి ఉమర్ అలీషా 3 రోజుల పాటు జరిగే సభలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ జేడీవీవి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు దేశ విదేశాల నుంచి భక్తులు సుమారు 10,000 మందికి పైగా భక్తులు హాజరవుతారు. మహాసభలు ప్రారంభం రోజే 324 మంది నూతనంగా మంత్రోపదేశం స్వీకరించారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు అందిస్తున్న జ్ఞాన ధ్యాన మంత్ర శక్తులతో కూడిన త్రయు సాధనను అవలంబించడం ద్వారా భుక్తి తృప్తి ముక్తి లభిస్తాయని 9వ పీఠాధిపతి ఉమర్ అలీషా భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆధ్యాత్మిక విద్యతో మనకు వచ్చేటువంటిది ఏమిటి అన్నప్పుడు సంస్కారాలు ప్రసాదింపబడుతున్నాయి. ప్రతి మానవుడు ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా సంస్కారాలను అనుసరించి మనుగడ సాగిస్తున్నాము. ఆ మనుగడలో మనలో ఉండేటువంటి తత్వం భౌతిక కాబట్టి మనలో ఉన్న తత్వాలు అదేవిధంగా భౌతికవాదంలో ఉండేటువంటి కాంతి తత్వాలు 53 సంవత్సరాల కాల ప్రవాహంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేస్తూ 8 మంది పీఠాధిపతులు ఈ పీఠాన్ని ఒక మహోన్నతమైనటువంటి స్థితిని ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి తాత్విక జీవన తత్వం తాత్విక జీవన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత ఈ పీఠం యొక్క తత్వంలోనే మనకు చెప్పబడుతుంది విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. విశ్వం అన్నప్పుడు ఈ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి జీవి 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి జీవి మానవుడు. ఇందువల్ల మానవుడు గొప్పవాడు అని చెప్పబడుతున్నాడు అన్నప్పుడు మానవునికి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా మానవుడు గొప్పవాడు ఉత్కృష్టమైనటువంటి జీవి అని చెప్పబడుతున్నాడు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవిగా ఈ సృష్టిలో తెలియబడుతున్నటువంటి మానవునికి విద్య విజ్ఞానము సంస్కారము ఆధ్యాత్మిక తత్వము ఈ అంశాలు అన్నీ పొందగలిగినప్పుడే నిజమైనటువంటి మానవుడు అని చెప్పబడుతున్నారు. అటువంటి మానవునికి ఒక ఆధ్యాత్మిక బాటను తెలియజేసేటువంటి తత్వమే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఈ పీఠం యొక్క తాత్విక విధానం ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఇది మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికన మానవుల్లో ఈశ్వరత్వాన్ని పొంది తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి జీవన తాత్విక మార్గము